హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకన్న ఇంగ్లీష్ గురు. ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కే వెంకన్న. ఫ్రెండ్స్, నేను గత వీడియోలో ఏపీడిఎస్సి ఎడ్జిటి ఇంగ్లీష్ కాంటెంట్కి ప్రిపేర్ కావడం ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటే 8 మార్క్స్కి 8 మార్క్స్ మనం సాధించగలము అనే అంశం పైన అండ్ 3 వీడియోస్ చేశాను. ఫ్రెండ్స్, ఇన్ దిస్ వీడియో చాలామందికి డిఫికల్ట్గా ఉన్నటువంటి ఏరియా ఏంటంటే ఫొనెటిక్స్, ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ అండ్ యూజ్ ఆఫ్ డిక్షనరీ. A lot of students make mistakes in this important topic. కాబట్టి ఈ టాపిక్ పైన ఈ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, యూజ్ ఆఫ్ డిక్షనరీ అనేటువంటి టాపిక్ పైన గతంలో 2018 ఏపీడిఎస్సి అండ్ 2014 ఏపీడిఎస్సిలో బిట్స్ ఎలా ఇచ్చాడు, ఎలాంటి స్ట్రాటజీస్ మనం మెయింటైన్ చేస్తే ఈ టాపిక్లో మనం ఎక్కువగా స్కోర్ చేయవచ్చు, ఆ విషయాలు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Share this information to your friends and well-wishers. Thank you. Friends, see, మనకి 7 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆల్రెడీ పోయిట్స్, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ పైన మనం చేసాం. ఇప్పుడు థర్డ్ టాపిక్ ప్రొనౌన్సియేషన్, సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. దీనిపైన మనకి రెగ్యులర్గా 2 to 3 to 4 బిట్స్ రెగ్యులర్గా ప్రతి డిఎస్సి పేపర్లో అడుగుతున్నాడు. వెదర్ ఇట్ ఈస్ ఎడ్జిటి, ఎనీ సెషన్, ముఖ్యంగా ఇన్ పర్టికులర్ ఎడ్జిటి ఇలాంటి అందులో అబ్జర్వ్ చేస్తే ఈ ప్రొనౌన్సియేషన్ అనే టాపిక్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో 5 మేజర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి. 1 సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, 2 వావెల్ అండ్ కాన్సనెంటల్ సౌండ్స్, 3 స్ట్రెస్ టైప్స్, 4 ఇంటోనేషన్ టైప్స్ అండ్ 5 టీచింగ్ ప్రొనౌన్సియేషన్. సో ఇలా 5 మేజర్ టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటిపైన గతంలో బిట్స్ ఎలా ఇచ్చాడు చూడండి. మజిల్స్ చూసారా, ద సౌండ్ ఆఫ్ ఎండింగ్ ఇన్ ద వర్డ్ మజిల్స్. మజిల్స్ అనేటువంటి పదంలో చివరి ఎస్ ఉన్నటువంటి ఎస్ ఏ విధంగా పలకబడుతుంది? సో ఇటు చూడండి, మజిల్స్, మజిల్స్ అంటే చివరికి ఏమవుతుంది? జా. సో ఇక్కడ మన ఆన్సర్ 3 అన్నమాట. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ ద సౌండ్ త. చూడండి, తా అనేటువంటి ఈ సౌండ్ యాక్చువల్గా ఇంతకు దీని ఏమంటాము అంటే తా అంటాం. ఈ తా అనే సౌండ్ లేని పదాన్ని గుర్తుపట్టండి. చూడండి, మంత్. ఓకే, మంత్ తా ఉంది. నెక్స్ట్ థింక్, థింక్ తా ఉంది, కాబట్టి ఇది కాదు, ఇది కాదు. థాట్ అండ్ థాట్ తా ఉంది, ఇది కాదు. సో దెన్ చూడండి, దెన్, కాబట్టి ఇది మన ఆన్సర్. సో ఇలా మనకి గుర్తుపట్టగలగాలి. చూడండి, ఎడ్జిటి స్థాయిలో సౌండ్స్ని మనం ఎలా రాయగలము, వాటి సౌండ్స్ ప్రతిదీ మనకు గుర్తుండగలగాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ బ్లూయిష్. బ్లూయిష్ ఇది ఫ్రెండ్స్ సాధారణంగా ఇష్, సో ఇలా వస్తుంది అన్నమాట, ష. సో ఇలా బ్లూయిష్ ఇలా ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా బ్లూయిష్ అంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎలా రాస్తారు అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. చూడండి, ఎడ్జిటీలో అడిగినటువంటి బిట్స్, రైజింగ్ టోన్ ఆర్ రైజింగ్ ఇంటోనేషన్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్. రైజింగ్ ఇంటోనేషన్ అనేది ఎక్కడ వాడరు. ఎక్కడ వాడరు అంటే కమాండ్స్లో వాడరు. ఓకే, డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో వాడతారు, గ్రీటింగ్స్లో వాడతారు, రిక్వెస్ట్లో వాడతారు, కమాండ్స్లో వాడరు. సిట్ డౌన్, ఫాలోయింగ్ టోన్ ఉంటుంది. ఐడెంటిఫై ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ పర్హాప్స్. పర్హాప్స్, పర్హాప్స్. సో థర్డ్ వన్ వస్తుంది ఆన్సర్. సో అలా. నెక్స్ట్, ఇదే విధంగా డిక్షనరీ పైన బిట్స్ ఎలా అడుగుతున్నాడు చూడండి. యూజెస్ ఆఫ్ డిక్షనరీ చూడండి. చూస్ ద వర్డ్ యూ ఫైండ్ బిట్వీన్ గైడ్ వర్డ్స్, కివి అండ్ నెట్. మనకి ఫస్ట్ గైడ్ వర్డ్స్, హెడ్ వర్డ్స్ అంటే ఏంటి మీరు చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక డిక్షనరీ మనం వెతికామనుకోండి, ఆ డిక్షనరీలో పేజ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ కివి, ఇక్కడ నెట్, ఇట్లా 2 బోల్డ్ వర్డ్స్ ఉంటాయి. ఈ పేజీలో ఉన్నటువంటి ఈ వర్డ్ని బిగినింగ్ వర్డ్ ఆఫ్ ద పేజ్ అంటాం, ఈ పేజీలో ఉన్నటువంటి చివరి వర్డ్ని ఎండింగ్ వర్డ్ ఆఫ్ ద పేజ్ అంటాం. ఈ రెండింటిని గైడ్ వర్డ్స్ లేదా హెడ్ వర్డ్స్ అని అంటాం. డిఎస్సిలో రిపీటెడ్ బిట్ అక్రాస్ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి, రిపీటెడ్గా బిట్స్. మనం ఏదైనా ఒక డిక్షనరీలో ఓపెన్ చేయగానే 2 వర్డ్స్ బోల్డ్గా కనబడతాయి, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. ఈ 2 వర్డ్స్ని ఏమంటారు? గైడ్ వర్డ్స్ ఆర్ హెడ్ వర్డ్స్. సో ఇలా. సో ఫ్రెండ్స్, యూ షుడ్ బి కేర్ఫుల్.
సో ఇక్కడ గైడ్ వర్డ్స్ ఇక్కడ ఒకటి కివి, ఒకటి నెట్. సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే కింగ్ అనేటువంటి వర్డ్ వస్తుంది. సో ఇలా ఆల్ఫబెటికల్ ఆర్డర్ అనేది మనం చెక్ చేసుకోగలగాలి. చూస్ ద కరెక్ట్ ఆల్ఫబెటికల్ ఆర్డర్. ఫ్రెండ్స్, ఆల్ఫబెటికల్ ఆర్డర్ హెచ్జిటి ఎగ్జామినేషన్లో అప్పుడప్పుడు స్కూల్ అసిస్టెంట్, టీజీటీలో ఆల్ఫబెటికల్ ఆర్డర్ కూడా అడుగుతున్నాడు. ఆల్ఫబెటికల్ ఆర్డర్ మీకు తెలుసు, 4 వర్డ్స్: ప్రొటెక్ట్, ప్రొవోక్, ప్రపోజ్, ప్రావిన్స్. బేసిక్స్ మీకు తెలిసిందే. పిఆర్ఓ, 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 పిఆర్ఓ. నెక్స్ట్ ఇక్కడ టీ, నెక్స్ట్ వి, పి అండ్ వి. కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది? ప్రపోజ్. ప్రపోజ్ అండ్ పిఆర్ఓ టీ, పిఆర్ఓ, పిఆర్ఓ పి, ప్రపోజ్. ఫస్ట్ ప్రపోజ్ వస్తుంది 1. ఇట్లా మీకు ఆల్ఫబెటికల్ ఆర్డర్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ అ డిక్షనరీ ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ ఈస్ కాల్డ్. డిక్షనరీలో మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్ని ఏమంటారు? అందరు అనుకుంటారు డెఫినేషన్ అని. కాదు. ఆ పదాన్ని ఎలా వాడాలి? యూసేజ్ కాదు. అనోటేషన్, కనోటేషన్. అనోటేషన్ అని అంటాం అన్నమాట. కనోటేషన్ ఇండైరెక్ట్ మీనింగ్. When you want to find out the word conduct in a dictionary, the guide or head words given are, చూడండి, మనకి ఒక డిక్షనరీ పేజ్ ఇట్లా ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసినప్పుడు ఒక పక్కన కాంటెంట్ అనే పదం ఉంది, ఇంకో పక్కన కంటిన్యూ అనే పదం ఉంది. మనం ఏ పదాన్ని కనుక్కోవాలి? కాండక్ట్ అనే పదం కనుక్కోవాలి. కాండక్ట్. చూడండి, సిఓఎన్, 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 టీ అండ్ టీ. కానీ ఇక్కడ ఏమొచ్చింది? డి. డి కాబట్టి ఈ పేజీలో ఉంటుందా? ఉండదు. ఈ పేజీకి ముందున్న పేజీలో ఉంటుంది కాండక్ట్ అనే పదం. కాబట్టి మన ఆన్సర్, మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? కాండక్ట్ అనే పదాన్ని మీరు కనుక్కోవాలబ్బా. మీరు డిక్షనరీ ఓపెన్ చేసిన వెంటనే మనకి కాంటెంట్, కంటిన్యూ అనేటువంటి గైడ్ వర్డ్స్, హెడ్ వర్డ్స్ ఉన్నాయి. అప్పుడు ఈ కాండక్ట్ అనే పదం ఎక్కడ ఉంటుంది? ఆన్ ద పేజా? కాదు. ఆన్ ద నెక్స్ట్ పేజా? కాదు. ఆన్ ద ప్రీవియస్ పేజ్. ఇది కరెక్ట్. అంటే ముందున్న పేజీలో ఉంటుంది. ఇలాంటి బిట్స్ రిపీటెడ్గా రిపీట్ అయినాయి ఎగ్జామినేషన్లో హెచ్జిటి ఆస్పిరెంట్స్. కాబట్టి ఈ ఫొనెటిక్స్, ఈ డిక్షనరీ పైన మనం ఈజీగా స్కోర్ చేయాలంటే మనం చేయవలసినటువంటి టెక్నిక్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ లెర్న్ సమ్ బేసిక్ రూల్స్ అండ్ యూసేజ్ ఆఫ్ సౌండ్స్. ఫస్ట్ సౌండ్స్ పైన అక్కడ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మీరు రాయగలగాలి. నెక్స్ట్ ఇది అ, ఇది అ, నెక్స్ట్ ఇది ద, ఇది త, ఇది స, ఇది ష. ఇలా మీరు సింపుల్గా ఆల్ సింబల్స్, వావెల్స్, కాన్సనెంట్స్, డిప్థాంగ్స్ మీరు చూడకుండా రాయగలగాలి. ఫస్ట్ లెర్న్ ఆల్ దోస్ ప్రిన్సిపల్స్. రెండోది ఫాలో వన్ డిక్షనరీ. పర్టికులర్గా ఒక డిక్షనరీ. ఈరోజు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ ఈజ్ ఆల్సో అవైలబుల్ టుడే. ఈజీగా మీరు పట్టుకొని ఒకటి ఫాలో కండి. ఫోకస్ ఆన్ టెక్స్ట్ఫుల్ ఎక్సర్సైజెస్. టెక్స్ట్ బుక్లో ఫ్రమ్ క్లాస్ 3rd నుంచి 10th క్లాస్ వరకు రకరకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ పైన, ఫొనెటిక్స్ పైన, టంగ్ ట్విస్టెడ్స్ అండ్ యూజ్ ఆఫ్ ల్యాబొరేటరీ, డిఫరెంట్ కాంపోనెంట్స్ పైన, డిక్షనరీ పైన ఎక్సర్సైజెస్ ఉంటాయి. ప్రాక్టీస్ ఆల్ దోస్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఈ టాపిక్ పైన మంచి మార్క్స్ సాధించాలంటే ఒకటేనండి, యూనిట్ టు ప్రాక్టీస్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్. సో బాగా ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్, if you really want to have online classes, download our app Venkana English Guru. అండ్ ఈ ఛానల్ ద్వారా రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ ఏపీడిఎస్సి ఆస్పిరెంట్స్ కోసమే షార్ట్లీ ఓన్లీ ఏపీడిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం పోయిట్, ఎస్సేయిస్ట్, డ్రామాటిస్ట్, నావెలిస్ట్ అండ్ దేర్ వర్క్స్ పైన లైవ్ క్లాసెస్ యూట్యూబ్ ద్వారా పర్టికులర్ టైం, మేబీ ఈవినింగ్ అవర్స్లో రోజుకొక హాఫ్ అన్ అవర్ ఆర్ 15 minutes ఆర్ 20 minutes లైవ్ క్లాస్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ లైవ్ మనకు మామూలుగా రికార్డెడ్ కాకుండా డైరెక్ట్గా లైవ్ చెప్పబోతున్నాను. అండ్ బీ రెడీ. సీ యూ గైస్ అండ్ subscribe and share this information to your friends. Thank you for watching.